హలో సబ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తే యూట్యూబ్ ఛానల్. యూఐ సినిమాని చాలా ఫోకస్తో చూసి నాకు అర్థమైన హిడెన్ ఫిలాసఫీని చెప్దాం అనుకుంటున్నా. ముందుగా చిన్న మనవి, నా బొచ్చులో బుర్రకి ఏం అర్థమైంది అది మాత్రమే చెప్తా. మీకు ఈ సినిమా ఇంకో రకంగా అర్థమైతే నేనేం చేయలేను మావా. ఇఫ్ అర్థం కాకపోతే మాత్రం ఈ వీడియో నీకోసమే మాయా, నీకోసమే. అండ్ ఈ వీడియోలో ముందుగా 3 పాయింట్స్ చెప్తా. 1, థియేటర్లో ఆడియన్స్ అలా ఎందుకు ప్రవర్తించారు. 2, సినిమా ఏ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది. అండ్ 3, అసలు సినిమాలో ఏం రన్ అవుతుంది. సో నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ఫస్ట్ పాయింట్, థియేటర్ రెస్పాన్స్. అది క్రీస్తు పూర్వం. బైబిల్ పరంగా ఫస్ట్ పర్సన్స్ ఆడమ్ అండ్ ఈవ్ గురించి ఉన్న చిన్న కథ చెప్తా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అనగనగా ఒక గాడ్ వాళ్ళిద్దరికి చిన్న మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్లో ఏముందంటే, ఇక్కడ లైఫ్ ఫ్రూట్స్, విజ్డమ్ ఫ్రూట్స్ ఎక్సెట్రా అని చాలా పళ్ళున్నాయి, మీరు ఏ ఫ్రూట్స్ అన్నా తినొచ్చు, కానీ ఆ ఒక్క ఫ్రూట్ తప్ప అని ఆ గాడ్ చెప్తారంట. ఆ ఫ్రూటే నాలెడ్జ్ ఫ్రూట్. అప్పుడు లూసిఫర్ అనే ఒక కర్స్డ్ ఫాలెన్ ఏంజల్ ఓ పాము రూపంలో వచ్చి ఆ యాపిల్ తినమని చెప్తాడంట. అప్పుడు ఈవ్ యాపిల్ తినడంతో అలా వచ్చిన నాలెడ్జ్ వల్ల ఎంత దూరం వచ్చామని ఉంది. ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంకో బుక్ గురించి చెప్తా, జస్ట్ విని వదిలేయండి అంతే. ఆ బుక్ పేరు లూసిఫర్ వాజ్ ఇన్నోసెంట్. ఆ పండు తినడం వల్ల ఇంత పరిజ్ఞానం సంపాదించాం కదా, అప్పుడు దేవుడు మంచోడా లూసిఫర్ మంచోడా అన్న కాంట్రవర్సీ స్టేట్మెంట్ని డీల్ చేస్తూ ఈ బుక్ ఉండటం వల్ల చాలా కాంట్రవర్సీస్ని ఎదుర్కొంది. ఆ బుక్ని రెడ్ పిల్ బుక్ అని ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆ బుక్ రెడ్ పిల్లో ఏమో కానీ ఈ యూఐ అన్న ఫిల్మ్ ఆ బుక్కి కౌంటర్ పిల్ లాంటిది. యూఐ ఫిల్మ్లో అలా దేవుడు వద్దన్న పండు తినడం వల్ల వచ్చిన నాలెడ్జ్తో గన్స్, ఆటం బాంబ్స్, మారణాయుధాలు, కులాలు, మతాలు అంటూ ఫిల్టర్స్ వేసుకుంటే ఇంతవరకు వచ్చేసాం. అప్పుడు ఆ ఫ్రూట్ తినకపోయి ఉంటే ఎంత ఫిల్టర్లెస్గా ఉంటామో. రియల్ని రియల్గా చూపించిన ఆ యూఐ మూవీని ఎంటర్టైన్మెంట్లా కాకుండా ఫోకస్గా చూసిన వాళ్ళు నాలాగే ఫిల్టర్లెస్గా ప్రవర్తించారని నాకు అనిపించింది. లైక్ ఇందులోనూ ఒక ఫ్యాక్ట్ ఉంది, మనం చేసే ప్రతి పనిని ఫోకస్తో కాకుండా టైం పాస్ చేస్తూ చేస్తాం. అలా ఉండకు అని చెప్పారు ఉపేంద్ర గారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఎన్విరాన్మెంట్. ఇందాక క్రిస్టియానిటీ ప్రకారం పాస్ట్లో జరిగిన యాడమ్ అండ్ ఈవ్ గురించి చెప్పా కదా, ఇలాంటి డిస్ట్రక్షన్ డిస్టోపియన్ టైంలోనే మన హిందూ మైథాలజీ ప్రకారం ఫ్యూచర్లో కల్కి భగవానుడు పుడతారని చెప్పారు. లైక్ ఈ యూఐ మూవీ అన్నది అలా అప్గ్రేడ్ అయిన నాలెడ్జ్ లాంటిది. ఒక ఎక్స్టెంట్ తర్వాత, అంటే ఇన్స్టా చూస్తూ పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూ టైం పాస్ చేస్తూ ఇలా బ్రతికేస్తే చాలు అంటూ ఆ నాలెడ్జ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అన్న స్థితికి ఒక మనిషి వెళ్ళాడంటే అప్పుడు కల్కి రావాల్సిన కరెక్ట్ టైం అని మెన్షన్ చేశారు ఉపేంద్ర గారు. మూవీలో కూడా అదే మెన్షన్ చేశారు. ఎప్పుడైతే దోపిడీదారులు రాజ్యమేలి చరిత్రకి ఎక్కుతారో ఆ డిస్టోపియన్ టు టౌన్లో ఫిల్మ్ని సెటప్ చేశారు. అండ్ వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ మూవీ చెప్పే ముందు ఇప్పుడు ఈ మూవీలో నా ఫేవరెట్ మైక్రో డీటెయిల్ ఒకటి చెప్తాము. ఆ డీటెయిల్ ఏంటో చెప్పే ముందు మూవీలోనే ఒక చిన్న సీన్ చెప్దాం అనుకుంటున్నా. ఒక అమ్మ కల్కి ఉప్పితో నా బిడ్డని వదిలేయంటే కల్కి ఉప్పి, మీది నిస్వార్థమే కానీ నువ్వు కన్నవాడు ఏ లోఫర్ నా కొడుకు అవుతాడో తెలియదమ్మా అని చెప్పి ఒక డెన్ నుండి బయటికి పంపిస్తారు. ఆ తర్వాత తెలిసేది ఏంటంటే అది హ్యూమన్ బ్రెయిన్ అని. అంటే నీ అనే సెల్ఫిష్నెస్ అన్న భావాలను విడిపించి వాళ్ళను బయటకు పంపిస్తాడు కల్కి ఉప్పి. అండ్ ఆ స్థితప్రజ్ఞత అనేది 1500 ఏళ్ల క్రితం బుద్ధుడు తప్ప ఒక సాధారణ మనిషి తనంతట తాను తప్పించుకోలేడు, కేవలం చనిపోతే తప్ప. సో దే ఆర్ డెడ్ అని అనుకుంటున్నా. ఇది స్మాల్ మైక్రో డీటెయిల్ ఫ్రమ్ మై సైడ్. అండ్ కమింగ్ టు లాస్ట్ పాయింట్, వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ మూవీ. వాట్ ఈస్ రన్నింగ్ అంటే ఫాగ్ రన్నింగ్ అని చెప్పను కానీ ఇప్పుడు కాసేపు ఈ మూవీని నా కళతో చూద్దాం. నేను చెప్పిన యాంగిల్లో ఒక్కసారి ఆలోచించండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఇందాక బ్రెయిన్ గురించి చెప్పా గుర్తుందమ్మాయ, ఆ బ్రెయిన్ని 2-3 సార్లు చూపిస్తారు. ఇప్పుడు పేలిపోయే డీటెయిల్ ఏంటంటే ఆ బ్రెయిన్ అన్నది ఎవరిదో కాదు, మూవీలో చూపించిన డైరెక్టర్ ఉపేంద్రది. ఆ డైరెక్టర్లోని హ్యుమానిటీ, గుడ్నెస్ అన్న పాజిటివ్ ట్రైట్స్, ఆ పాజిటివ్ ఆలోచనలు సత్య క్యారెక్టర్కి రిఫరెన్స్. అండ్ హార్స్ రియాలిటీ చెప్పే డార్క్ ట్రైట్స్ ఆఫ్ ద డైరెక్టర్ రిజంబుల్స్ కల్కి అన్న క్యారెక్టర్. ఆ బ్రైట్ అండ్ డార్క్ సైడ్స్ మధ్య సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సత్యకి ఫ్రెండ్ జోకర్ క్యారెక్టర్ చేసిన కోకిల గారు రిజంబుల్స్ మీడియా. అంటే మీడియా అన్నది సత్యాన్ని చెప్పాలి అంటూ మెటాఫోరికల్గా చెప్తూ ఒకానొక పాయింట్లో కల్కి అన్న క్యారెక్టర్ సత్యానికి తోడున్న మీడియాని చంపేశాక టీవీలో బిగ్ బాస్ షోస్ చూపించడం, ఫోన్ ఎడిక్ట్స్ చేయడం, వార్స్ గురించి న్యూస్లో చెప్పడం అలాంటివి జరిగాయి. ఇప్పుడు సత్య క్యారెక్టర్ దగ్గరికి వస్తే ఒకటి చెప్దాం అనుకుంటున్నా, అదేంటంటే గాడ్ ఈజ్ ఎమోషన్. గాడ్ని ఎమోషనల్గా తప్ప లాజికల్గా ఎవ్వరు చూడడానికి ఇష్టపడరు. అలా చేస్తే మనవాడన్న ఊరుకోం. ఆ సత్యం చెప్పిన సత్యాన్ని అందుకే జనాలు కొట్టి చంపేస్తారు. అంటే బ్రైట్ సైడ్ ఆఫ్ డైరెక్టర్ ఉప్పిని చంపేశాక డార్క్ సైడ్ అనేది రాజ్యం వేలేటప్పటికీ తక్కువమంది డైరెక్టర్ ఉపేంద్ర గారు స్క్రిప్ట్ని కట్ చేసేస్తారు. ఎందుకంటే అతను ఊహించిన ఎండింగ్ అది కాదు, ఒక మంచి సత్యయుగం మళ్ళీ చూపిద్దాం అనుకున్నాడు. మోర్ ఓవర్ ఆ డార్క్ సైడ్ని చూడటం ఎవరు ఇష్టపడరు కాబట్టి. ఇప్పుడు మూవీలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ మూవీతో ఉపేంద్ర గారు మనకి చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తూ ఒక ఫ్యూచర్ చూపించారు మావా.
అండ్ దట్ ఫ్యూచర్ ఈస్ ప్రెజెంట్ టు మెనీ కంట్రీస్. అందుకేనేమో ఆ ఫ్యూచర్ ఎక్కడ అబ్రాప్ట్‌గా అనిపించలే నాకు. ఇంకా డిస్కస్ చేసిన టాపిక్స్‌లో నాకు రిలేటబుల్‌గా అనిపించిన కొన్ని టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ క్వెషనింగ్ ద హిపోక్రసీ. కామంతోనే కంటాం. కామమే తప్పు అంటాం. ఒక విషయం మన దగ్గరికొస్తే అది తప్పు. సెకండ్ పాయింట్ నాకే కాదు, ఈ కంటెంపరరీ వరల్డ్ మొత్తం రిలేటబుల్‌గా ఫీల్ అయ్యే సెటైర్స్ లైక్ ఫోన్ అడిక్షన్, రీల్ అడిక్షన్, పక్కోళ్ళ జీవితంలో తొంగి చూసే బిగ్ బాస్ షోస్‌లు ఎక్సెట్రా. అండ్ థర్డ్ పాయింట్ సాంగ్స్. ప్రతి సాంగ్‌కి ఒక అర్థం ఉంటుంది. ట్రోల్ సాంగ్‌లో ఒక లైన్ ఉంటుంది. ఫేమస్ అయితే ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ అన్నవి పనికిరాని వాళ్ళకి టైమ్ పాస్ అవుతుందంట. లిటరల్లీ ఆ లైన్ విన్నాక ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేసి 2 జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలీదు. అండ్ దట్స్ ఆల్ గైస్. దిస్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ 'ఉపేంద్ర' యూఐ మూవీ. ఈ సినిమా మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి టాపిక్స్‌ని డిస్కస్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ బీసీ షైనింగ్ ఆఫ్. బాయ్.